దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం 1,15,00,000 అక్రమంగా చెల్లించిందని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లో మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ థియేటర్స్ లో విడుదలైన వెంటనే ఏపీ ఫైబర్ నెట్ లో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఇవ్వాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ డబ్బులు రామ్ గోపాల్ వర్మకు చెల్లించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సీరియస్ అయ్యారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురికి నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించి 2,15,00,000 ఫైబర్ నెట్ తో ఒప్పందం చేసుకుని 1.15 కోట్లు చెల్లించారని గుర్తించారు. ఒక్కో వ్యూస్ కు 11,000 రూపాయలు చెల్లించడంపై జీవీ రెడ్డి మండిపడ్డారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ వైశాలి. ఏదైతే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆర్జీవీకి ఇచ్చినటువంటి నోటీసుల అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చకు రేపుతోందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో వ్యూ సినిమా ఆయన నిర్మించి ఆ తర్వాత ఏపీ ఫైబర్ లో రిలీజ్ చేయడం ఇవన్నీ ప్రోకో కింద వస్తున్నాయని చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి వాటిపై ఒక విచారణ చేసి అలాగే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందువల్ల డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అలాగే దీనిపై వివరణ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మకు వెంకటరెడ్డి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ అనర్హత లేని ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ లో దాదాపు 200 మందిని కూడా ఇటీవల తొలగించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఏపీఎస్ఎఫ్ఎల్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైంది ఆ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ. అయితే అక్కడ దాదాపు 10 లక్షల ఏపీ ఫైబర్ కనెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవి. అయితే వాటిని వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 లక్షల కనెక్షన్స్ కు తీసుకురావడం, ఆ తర్వాత మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉండాలన్న సౌకర్యంతోనే ఏపీ ఫైబర్ ను ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడము, అయితే ఆ లక్ష్యంతో ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 లక్షలకు కనెక్షన్లకు దిగజారిపోవడం, ఆ తర్వాత ఇంటర్నెట్ కూడా సరిగా రాకపోవడం, ప్రజల నుంచి మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు కానీ ప్రతి నెల. కానీ ఇందులో చాలా వరకు అవినీతి అక్రమాలు జరిగాయన్నది ప్రస్తుత చైర్మన్ వెంకటరెడ్డి వాదనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 200 కోట్ల పైనే దాదాపు పెద్ద ఎత్తున ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ కు అని చెప్పి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు, ఆ వివరణ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ డబ్బులు తీసుకున్న అంశంలో. మరి దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారు, ఆ విచారణకు కానీ లేదంటే ఆ నోటీసులకు రిప్లై ఆయన మరి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ కు రిప్లై ఇస్తారా అన్నది కూడా చాలా తాజా అంశంగా చెప్పుకోవచ్చు. చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎవరిని కేర్ చేయడు, ఎవరికి భయపడాడు. అలాంటిది ఒక ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డికి రిప్లై ఇస్తారా లేదా అన్న ఒక చర్చ అయితే నడుస్తోంది. మరి రామ్ గోపాల్ వర్మ విషయం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. అలాగే మొత్తానికి ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రక్షాళన కూడా వెంకటరెడ్డి ఆయన లక్ష్యం పెట్టుకుని ప్రక్షాళన కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటీవల 200 మంది ఎంప్లాయీస్ కూడా ఎవరైతే అర్హత లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సాక్షిలో ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కు అక్కడ జీతాలు ఇవ్వలేని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ జీతాలు ఇస్తూ ఇక్కడ జాయిన్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన ఈ అన్ని కూడా గుర్తించిన నేపథ్యంలోనే 200 మంది ఉద్యోగస్తులను కూడా తొలగించడం జరిగింది. వారందరికీ కూడా పెద్ద ఎత్తున భారీ జీతాలు కూడా ఉన్నాయి కాబట్టి తీసివేయడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరింత కొంతమంది అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వారిపైన కూడా త్వరలో వేటు పడుతుంది, వారిని తొలగించేస్తామని చెప్పి కూడా ఇప్పటికే వెంకటరెడ్డి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇదైతే ఈ భారీ కుంభకోణం ఏదైతే కోట్లలో డబ్బులు ఇది వ్యూహం సినిమా కోసం కేవలం ఒక 2,000 కనీసం ఒక 10,000 వ్యూస్ కూడా లేనటువంటి ఒక సినిమాను తీసుకొని వచ్చి ఏపీ ఫైబర్ లో రిలీజ్ చేయడము, అది ఒక 1,800 వ్యూస్ కు తప్ప ఎటువంటి వ్యూస్ రాకపోవడం, ఆ ఊళ్ళో ఆ 1,800 వ్యూస్ కు మాత్రమే
దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పి 1.1 కోట్లు వెచ్చించారని చెప్పి కూడా వెంకటరెడ్డి తెలపడము, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇవ్వడం కూడా తాజా ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. మరి చూడాలి రామ్ గోపాల్ వర్మ అయితే ఆ డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న వివరణ కూడా ఏమైనా ఇస్తారన్నది కూడా మనము చూడాల్సి ఉంటుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.